నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం పారిశ్రామిక విధాన తీర్మానాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో 1980-85 పారిశ్రామిక విధాన తీర్మానాల గురించి చర్చించుకుందాం. దానికంటే ముందు మనకి కేంద్ర ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్ అనేవి వచ్చాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సందేహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పాత బడ్జెట్ సర్వే చదవాలా, కొత్త బడ్జెట్ సర్వే చదవాలా అనేది ఎవ్వరూ తేల్చుకోలేనటువంటి, అందరికీ వచ్చేటటువంటి సామాన్యమైనటువంటి డౌట్. అయితే ఇటువంటి అప్పుడే మనం ఎలా ఉండాలంటే, వీరులందరూ చెప్పే మాట ఏంటంటే పదండి చూసుకుందాం అని ఫాలో అయిపోవడం. ఇంకా ఎందుకోసం అంటే ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్లు వాళ్ళు గట్రా ఏం చెప్తున్నారంటే, పాత బడ్జెట్ పాత సర్వే నుంచే వస్తాయి, కొత్త వాటి నుంచి రావు అని వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తున్నారు. అది తప్పు. కరాఖండిగా చెప్పడం అనేది తప్పు. సో వస్తాయని చెప్పడం వేరే, కరాఖండిగా అందులో నుంచి వస్తాయి అనేది చెప్పడం తప్పు. ఎందుకోసం అంటే పేపర్ తయారు చేసేది వాడేం కాదు. ఎందుకోసం అంటే మనకి ఇప్పుడు ఇంకా 20 రోజులు టైం ఉంది, 22 రోజులు టైం ఉంది. సో ఈ 22 రోజులు టైం ఉంది కాబట్టి రావు అని చెప్పడానికి లేదు, వస్తాయని చెప్పొచ్చు కానీ రావు అని చెప్పడానికి లేదు. పరిస్థితులు బట్టి ఏదైనా జరగచ్చు. అయితే మన మైండ్ అనేది వాస్తవ పరిస్థితులని జీర్ణించుకోలేము మనం. ఇప్పుడు లేదు పాత రాదు, కొత్త వాటి నుంచి వస్తుంది అనుకోండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే కోర్సు తీసుకున్నారో వాళ్ళ మీద మీకు వ్యతిరేక భావన అనేది వస్తుంది. అలాగే మీ మీద మీకు విరక్తి పుట్టేస్తుంది. ఎందుకోసం అంటే ఈసారి గ్రూప్ 2 ఎగ్జామ్ మీరు ఎన్ని చదివి ఉంటారో తెలియదు. అసలు ఇంటీరియం బడ్జెట్లు చదివేశారు, అదేవిధంగా మనకి ఎకనామిక్ రివ్యూ అనేది ఇచ్చాడు, అది చదివేశారు. మరలా ఇప్పుడు ఆర్థిక సర్వే బడ్జెట్. సో చాలా వరకు అది మారిపోయి వచ్చి చివరికి వచ్చింది. అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఇవ్వడమే దరిద్రం అసలు, ఒక విధంగా చెప్పాలంటే. జనవరిలో అయిపోయి ఉండే బాగుండేది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేరు. మీకు మీ మెంటర్స్ కానీ, లేదంటే మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ ఎవరైనా సరే వారి అభిప్రాయం వారు చెప్పొచ్చు. అది ఏదైనా కావచ్చు. సో ఇస్తారని చెప్పొచ్చు, ఇవ్వకపోవచ్చు అని చెప్పొచ్చు, ఏదైనా కానివ్వండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ పాత బడ్జెట్ సర్వే అనేది చాలా వరకు బుక్స్ తీసుకొని లేకపోతే అవి ప్రింట్ తీసుకొని చదివి ఉంటారు. సో దాని మీద మీకు ఒక అవగాహన ఉంది, కొంత కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆర్థిక సర్వే బడ్జెట్ని మీరు పూర్తిగా చదవాలంటే ఈ టైం అనేది సరిపోదు. దీనిపైన మొత్తం చదవాలని మీరు ఫోకస్ కానీ పెట్టారంటే మీరు గతంలో చదివిన మిగతా సబ్జెక్టులు కూడా మర్చిపోతారు. ఎందుకంటే అంత టెన్షన్, అంత ప్రెజర్ అనేది మీ మీద పడిపోతుంది. కాబట్టి అలా చేయకండి. గత ఆర్థిక సర్వే బడ్జెట్ని మీరు చదివి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కనీసం ఆర్థిక సర్వే బడ్జెట్కి సంబంధించిన హైలైట్స్ అయినా చదవండి. ఖచ్చితంగా హైలైట్స్ అయినా చదవండి. ఈ హైలైట్స్ అనేవి మనం డైరెక్ట్గా బడ్జెట్ డాక్యుమెంట్ నుంచి తీసుకొని చదవండి, లేదనుకుంటే పేపర్లో వేసినవైనా చదవండి, లేదనుకుంటే పిబ్ అనేది ఉంది కదా, సో ఈ పిబ్లో ఇచ్చినవైన అంశాలైనా సరే కనీసం మీరు దీని మీద గట్టిగా ఒక 2 days ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో హైలైట్స్ అనేది 2 days ఈ అకాడమిక్ కోసమే వదిలేసి ఈ 2 days దాని మీద ఫోకస్ చేస్తే హైలైట్స్ అనేవి ఖచ్చితంగా మీరు నేర్చేసుకోవచ్చు. సో కొంత కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ చదివేసామో ఇది కూడా చదివామనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో బిల్డ్ అవుతుంది. కాబట్టి దేన్ని నెగ్లెక్ట్ అనేది చేయకండి. ఎందుకంటే 1-2 మార్కుల్లోనే జీవితాలు తారుమారు అయిపోతాయి. అందులోకి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని అంటే పాత ఇస్తాడో కొత్త ఇస్తాడని ఎవరు క్లారిటీగా చెప్పలేరు. సో మీకు చెప్పేవాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. అయితే మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే ఆర్థిక సర్వే బడ్జెట్ యొక్క కీ హైలైట్స్ అనేవి ఖచ్చితంగా చదవండి. ఎందుకోసం అంటే మనం ముందు జాగ్రత్తగా ఉన్నట్టుగా. సో కీ హైలైట్స్ అనేవి ఖచ్చితంగా చదవండి. అవి మాత్రం చదవండి. ఒక 2 రోజులు కేటాయిస్తే సరిపోతుంది.
చదవడానికి మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పిబ్లో ఇచ్చినవి కానీ లేదంటే డాక్యుమెంట్లో ఇచ్చినవి కానీ ఏవో ఒకటి హైలైట్స్ అనేవి చదవండి. ఎందుకంటే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అన్ని వాటిలో ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినవి చదవడానికి ట్రై చేయండి. కానీ వదిలేయకండి. ఎందుకోసం అంటే చెప్పలేం, ఎందులో నుంచి ఇస్తారని చెప్పలేం కాబట్టి. అయితే ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే 1980లో ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. 1977 తర్వాత 1980లో ఒక కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. 1977లో జనతా ప్రభుత్వం వచ్చి ఒక పారిశ్రామిక విధానం తీసుకొస్తే మరలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పరిపాలనలోకి వచ్చి 1980లో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. అది ఎప్పుడు తీసుకొచ్చారంటే 1980 జూలై 3వ తారీఖున దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. జూలై 3వ తారీఖున ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ 1980లో తీసుకొచ్చినటువంటి ఈ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది మనకి రెండో పారిశ్రామిక విధాన తీర్మానం, ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొన్నటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం అయినటువంటి 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఇది పోలి ఉంటుంది. అంటే అందులో తీసుకొచ్చినటువంటి విధానాలే చాలా వరకు 1980లో కూడా ఫాలో అవడం అనేది జరిగింది. అలాగే ఈ 1980కి ముందు తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధానం ఏదుంది 1977. ఈ 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా వరకు కొనసాగిస్తూ ఒక కొత్త అంశాలని జోడిస్తూ 1980లో ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ 1980లో తీసుకొచ్చినటువంటి ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో కొన్ని కొత్త భావనల్ని తీసుకొచ్చారు. అది ఏంటంటే ఎకనామిక్ ఫెడరలిజం. ఈ ఎకనామిక్ ఫెడరలిజం అనేటటువంటి భావాన్ని తీసుకొచ్చారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పారిశ్రామిక విధానంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో ఈ ఎకనామిక్ ఫెడరలిజం అనేటువంటి భావాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా రెండోది ఏంటంటే న్యూక్లియస్ ప్లాంట్ అనేటువంటి భావాన్ని కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. న్యూక్లియస్ ప్లాంట్. ఈ న్యూక్లియస్ ప్లాంట్ అనేటటువంటి భావాన్ని కూడా ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో 1980 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఎకనామిక్ ఫెడరలిజం అనేటువంటి భావన, న్యూక్లియస్ ప్లాంట్ అనేటువంటి భావనలో తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఈ చిన్న పరిశ్రమలకి వర్గీకరణ అనేది చేశారు. చిన్న పరిశ్రమల్ని వర్గీకరణ చేసి వాటిలో ఈ చిన్న పరిశ్రమల్లో పెట్టేటువంటి పెట్టుబడి పరిమితులను కూడా పెంచడం అనేది జరిగింది. అలా పెట్టుబడి పరిమితి కానీ చూసుకున్నట్లయితే ఒకటి టైనీ పరిశ్రమ లేదా సూక్ష్మ పరిశ్రమ, మైక్రో ఇండస్ట్రీస్. ఈ సూక్ష్మ పరిశ్రమ వచ్చేటప్పటికి ఈ సూక్ష్మ పరిశ్రమ యొక్క పెట్టుబడి పరిమితి కానీ చూసుకున్నట్లయితే సూక్ష్మ పరిశ్రమలు పెట్టుబడి పరిమితి అనేది గతంలో 1,00,000 రూపాయలు గరిష్ట పరిమితి ఉంటే, 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని 2,00,000 రూపాయలకి పెంచారు. 2,00,000 రూపాయలకి పెంచడం అనేది జరిగింది. సూక్ష్మ పరిశ్రమలో పెట్టుబడి యొక్క గరిష్ట పరిమితిని 1,00,000 రూపాయల నుంచి 2,00,000కి పెంచడం అనేది జరిగింది. అలాగే రెండోది చిన్న పరిశ్రమలు. ఈ చిన్న పరిశ్రమల్లో పెట్టుబడి యొక్క పరిమితిని, చిన్న పరిశ్రమల్లో పెట్టుబడి యొక్క పరిమితి అనేది 10 లక్షల నుంచి 10 లక్షలు అనేది ఉండేది. 10 లక్షలు ఉంటే దీన్ని 20 లక్షలకు పెంచడం అనేది జరిగింది. 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచారు. చిన్న పరిశ్రమల్లో పెట్టుబడి పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. అలాగే అనుసంఘిక పరిశ్రమలు. మూడోది అనుసంఘిక పరిశ్రమ. ఈ అనుసంఘిక పరిశ్రమల్లో వీటి యొక్క పెట్టుబడి పరిమితిని 15 లక్షల నుంచి 15 లక్షలు ఉండేది గరిష్ట పరిమితి, దీన్ని 25 లక్షలకు పెంచారు.
25 లక్షలకి పెంచడం అనేది జరిగింది. సో ఈ పెట్టుబడి పరిమితిని పెంచడం అనేది జరిగింది. ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో 1980లో తీసుకొచ్చినట్టు ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో చిన్న పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితిని పెంచడం అనేది జరిగింది. సూక్ష్మ పరిశ్రమలకేమో 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షలు పెంచారు. చిన్న పరిశ్రమలకేమో 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు. అనుసంఘిక పరిశ్రమలకేమో 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం అనేది జరిగింది. అలాగే మనకి ఎల్పిక్యూ పాలసీ అంటే లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్, క్వాటా రాజ్ విధానంలో ఒక పరిశ్రమకి మనం పర్మిషన్ ఇచ్చినటువంటి ఇంత ఉత్పత్తిని చెయ్యాలి అని క్వాటా విధానంలో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ ఉత్పత్తిని ఆ పరిమితిని దాటి ఉత్పత్తిని చేస్తే దాన్ని నేరంగా పరిగణించేవారు. కానీ ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో దానికి ఒక వెసులుబాటు ఇవ్వడం అనేది జరిగింది. అది ఏంటంటే ఆ వెసులుబాటు 1 సంవత్సరంలో 1 ఇయర్లో ఆ పరిమితి కంటే ఎక్స్ట్రా 5% ఉత్పత్తిని చేయవచ్చు. 1 సంవత్సరానికి ఎక్స్ట్రాగా 5% ఉత్పత్తిని చేయొచ్చు. అలాగా ఈ 5 సంవత్సరాల్లో 5 ఇయర్స్లో 25% అదనపు ఉత్పత్తిని చేసుకోవచ్చు. 25% అదనపు ఉత్పత్తిని చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. అదనపు ఉత్పత్తిని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే బ్రాడ్ బ్యాండింగ్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. బ్రాడ్ బ్యాండింగ్ లైసెన్సింగ్ పద్ధతిని తీసుకొచ్చారు. అంటే బ్రాడ్ బ్యాండింగ్ లైసెన్సింగ్ పద్ధతి అంటే ఏంటంటే ఒకే రకమైన దగ్గర సంబంధాలు ఉండేటటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలకి ఒక్కొక్క వస్తువుకి విడివిడిగా పర్మిషన్ ఇచ్చేదానికి అన్నిటికీ కలిపి ఏకంగా ఒకే పర్మిషన్ ఇవ్వడం అనేది తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక డ్రింక్స్ కంపెనీలు ఉన్నాయనుకోండి. సో కోకోకోలా, పెప్సీ, థమ్సప్, లెమన్, అదే మిరిండా, ఇవన్నీ కూడా డ్రింక్స్ కంపెనీలే. కానీ ఇవన్నీ కూడా ఏంది దగ్గరగానే పోలికలు ఉంటాయి వీటికి. సో అలాంటి వాటికి విడివిడిగా పర్మిషన్ ఇవ్వకుండా అన్నిటికీ కలిపి ఒకే రకం, అంటే ఇవి ఎగ్జాంపుల్గా చెప్పాను కానీ ఇలానైనా కాదు, ఏదైనా ఒక వస్తువు దగ్గర సంబంధాలు ఉండేటటువంటి వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలకు విడివిడిగా వాటికి లైసెన్స్లు ఇచ్చే విధంగా కాకుండా అన్నిటికీ కలిపి ఒకేసారి లైసెన్స్ ఇచ్చేటటువంటి విధానాన్ని ఈ బ్రాడ్ బ్యాండింగ్ లైసెన్సింగ్ పద్ధతిని తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఇంకా ఇందులో ఏంటంటే మొదటిసారిగా పర్యావరణ సమతుల్యం గురించి ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. పర్యావరణ సమతుల్యం మొదటిసారిగా పర్యావరణ సమతుల్యం గురించి ప్రస్తావించినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఏంటంటే 1980 పారిశ్రామిక విధాన తీర్మానంలో పర్యావరణ సమతుల్యం గురించి కూడా పేర్కొనడం అనేది జరిగింది. అలాగే విదేశీ కంపెనీలకి 49% వరకు పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించే విధంగా, డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించే విధంగా విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ లేదా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అగ్రిమెంట్ అని కూడా అంటాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అగ్రిమెంట్ అని కూడా దీన్ని అంటాం. అంటే విదేశీ సంస్థలు అనేవి డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టేయకుండా, సంస్థల్ని ఓన్ చేసుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది 1980 పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించిన అంశం. 1980 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది 1980 జూలై 3న తీసుకొచ్చారు. ఈ పారిశ్రామిక విధాన తీర్మానం 1956 పారిశ్రామిక విధాన తీర్మానానికి దగ్గర పోలికలతో ఉంటుంది. అదేవిధంగా 1977లో తీసుకొచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని కొనసాగిస్తూనే కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో ఎకనామిక్ ఫెడరలిజం, న్యూక్లియస్ ప్లాంట్ అనేటువంటి భావనలు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే చిన్న పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితిని ఆధారంగా వాటిని డివైడ్ చేయడం, పెట్టుబడి పరిమితిని పెంచడం అనేది కూడా జరిగింది. సూక్ష్మ పరిశ్రమలకేమో 1 లక్ష రూపాయలను 2 లక్షలు పెంచారు. చిన్న పరిశ్రమలకేమో 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు.
అలాగే అనుషంగిక పరిశ్రమలకి 15 లక్షల నుంచి 25 లక్షలకి పెంచడం అనేది జరిగింది. అలాగే ఒక పరిశ్రమ అనేది తనకి ఉత్పత్తికి ఇచ్చిన పరిమితిని దాటి ఉత్పత్తి చేస్తే దాన్ని నేరంగా పరిగణించేవారు. కానీ ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో దానికి కొంత వెసులుబాటు ఇవ్వడం అనేది జరిగింది. సంవత్సరానికి 5% చొప్పున అదనపు ఉత్పత్తిని, అంటే వారికి ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్స్ట్రా ఉత్పత్తిని చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, అలా 5 సంవత్సరాలు 25% ఎక్స్ట్రా ఉత్పత్తిని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే దగ్గర సంబంధాలు ఉండేటువంటి వస్తువులు ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకి విడివిడిగా పర్మిషన్లు ఇవ్వకుండా ఒకేసారి అన్నిటికీ కలిపి పర్మిషన్ ఇచ్చే విధంగా బ్రాడ్ బ్యాండింగ్ లైసెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ సమతుల్యం గురించి కూడా మొదటిసారిగా ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో చర్చించారు. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపుకి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ది 1985 పారిశ్రామిక విధాన తీర్మానం. 1985 ఇండస్ట్రియల్ పాలసీ రెవల్యూషన్. దీన్ని రాజీవ్ గాంధీ కాలంలో తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ కాలంలో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా దీంట్లో ఈ పాలసీలో దిగుమతుల్ని సరళీకరించడం అనేది జరిగింది. దిగుమతుల సరళీకరణ అంటే మనం గత పారిశ్రామిక విధాన తీర్మానంలో ఈ దిగుమతుల్ని అంటే ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి తీసుకొచ్చారని యంత్ర పరికరాలు కావచ్చు, వస్తువులు, వీటన్నిటిని కూడా వాటిపైన విపరీతమైన ట్యాక్సులు విధించి, కొన్ని ఆంక్షలు విధించి సరళీకరణ లేకుండా చేశారు. సో వాటికి కొన్ని సడలింపులు ఇచ్చి దిగుమతుల్ని సరళీకరించడం, అదేవిధంగా సెకండ్ హ్యాండ్ యంత్రాలు ఉంటాయి కదా, వాటిని దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఎంఆర్టీపీ చట్టం ప్రకారం ఈ ఎంఆర్టీపీ చట్టం ప్రకారం మనకి 20 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉండేటటువంటి ఎంఆర్టీపీ చట్టంలోకి వస్తాయి. దీన్ని 100 కోట్లకి పెంచడం అనేది జరిగింది. 100 కోట్లకి పెంచడం అనేది జరిగింది. 20 కోట్ల నుంచి 100 కోట్లకి పెంచడం అనేది జరిగింది. అలాగే మొదటిసారిగా బ్రాడ్బ్యాండ్ సదుపాయాన్ని కల్పించారు. బ్రాడ్బ్యాండ్ సదుపాయాన్ని మొదటిగా కల్పించారు. అలాగే సన్ రైజ్ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అంటే అప్పుడే భారతదేశంలో స్థాపించబడి అభివృద్ధికి స్టార్ట్ చేస్తున్న పరిశ్రమలకి ప్రోత్సాహం ఇవ్వడం అనేది జరిగింది. అటువంటివి చూసుకున్నట్టయితే మనం సాఫ్ట్వేర్ అదేవిధంగా హార్డ్వేర్ అదేవిధంగా టెలిఫోన్ కంపెనీస్, అదేవిధంగా కమ్యూనికేషన్, ఇలాంటి పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలని గుర్తించి ఆ ప్రాంతాల్లో వాటి అభివృద్ధి కోసం అనేది డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. డెవలప్మెంట్ సెంటర్స్ వెనుకబడిన ప్రాంతాల్లో గుర్తించి డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే మనకి లైసెన్స్ పర్మిట్ కోటా విధానం అనేది ఉండేది. దాన్ని తగ్గించేసి 28 పరిశ్రమలకు మాత్రమే ఎల్పిక్యూ అనేది 28 పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ పర్మిట్ కోటా అనేది ఉండాలి, మిగతా వాటికి అవసరం లేదు అని వాటిని ఎత్తేయడం అనేది జరిగింది. ఇలాంటి అంశాలు అనేవి ఈ 1985లో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానంలో తీసుకురావడం అనేది జరిగింది. ఈ 1985 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చారు. ఈ రాజీవ్ గాంధీ గారు కొంత ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ విఫలమైనాయి. అవి 1991లో మనకి సఫలమైనాయి. అలాగే దిగుమతులు ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో దిగుమతుల్ని సరళీకరణ చేశారు. అలాగే ఎంఆర్టీపీ చట్టం ప్రకారం 20 కోట్ల రూపాయల మూలధనం ఉండేది ఎంఆర్టీపీ ఏకస్వామ్య నియంతృత్వ పరిశ్రమగా గుర్తిస్తారు. దాన్ని 100 కోట్లకు పెంచడం. ఇప్పుడు 100 కోట్ల మూలధనం ఉండేటువంటి పరిశ్రమ ఎంఆర్టీపీ చట్ట పరిధిలోకి వస్తుంది. అలాగే బ్రాడ్బ్యాండ్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే సన్ రైజ్ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడే భారతదేశంలో స్థాపించబడి క్రమక్రమంగా వృద్ధికి తోడ్పాటును అందిస్తున్న పరిశ్రమలు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలిఫోన్, కమ్యూనికేషన్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ఇటువంటి పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. దానితో పాటుగా సెకండ్ హ్యాండ్ యంత్రాలను కూడా దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ ప్రాంతాల్లో అయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదో అటువంటి ప్రాంతాలని గుర్తించి డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎల్పిక్యూ అనేది లైసెన్స్ పర్మిట్ కోటా అనేది
28 పరిశ్రమలకు మాత్రమే ఉండాలి, మిగతా వాటికి అవసరం లేదని కుదించేయడం అనేది జరిగింది. ఇది ఈ 2 పారిశ్రామిక విధాన తీర్మానం 1980 పారిశ్రామిక విధాన తీర్మానం, 1985 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనకి నెక్స్ట్ పారిశ్రామిక విధాన తీర్మానం 91లో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.